హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మన హైదరాబాద్లోని జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబులే, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 30,000 వరకు శాలరీ ఉంటుంది. ఒకే ఒక చిన్న టెస్ట్ పెట్టేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరికి తెలియదు నోటిఫికేషన్, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యాశాఖలోనే ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబులే, అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణయే కాదు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి హైదరాబాద్లో ఉంటుంది. మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేయరు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి May 26 వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకి పర్ డే వచ్చేసి 8 hours మీకు వర్క్ అనేది ఉంటుంది. వారానికి మీరు 6 days పాటు కూడా ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు వర్క్ చేయాలి. అలాగే మీకు రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే హాలిడేస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు అక్కడ ఆఫీస్లో ఏం వర్క్ ఉంటుందంటే డేటా ఎంట్రీ రిలేటెడ్గా వర్క్ ఇస్తారు. అలాగే మెసేజెస్ని డెలివర్ చేయడము, మెసేజెస్ని తీసుకోవడము, అలాగే మీటింగ్స్ని షెడ్యూల్ చేయడము, ఫైల్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడము, అలాగే ఈమెయిల్స్ని సార్ట్ అవుట్ చేయడం కానీ సెండ్ చేయడం కానీ, ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ని పర్ఫామ్ చేయాలి. ఇలా మనకి ఆఫీస్ వర్కే ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా బయట తిరిగేటువంటి అవసరం ఉండదన్నమాట. చక్కగా మీరు ఏసీ ఆఫీస్లో కూర్చొని ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం మీకు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా ఉండకపోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. చాలా సింపుల్ టెస్ట్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఈ టాపిక్స్ మీద మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టేసి డైరెక్ట్గా మీకు జాబ్లోకి అయితే తీసుకుంటారు. మనకి వెన్యూ ఆఫ్ సెలక్షన్, సో సెలక్షన్కి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఐఐటి హైదరాబాద్ కాండి సంగారెడ్డి లొకేషన్లో దీనికి సంబంధించి మనకి ఆ యొక్క సంస్థ ఉంది. అక్కడ మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి రిటర్న్ టెస్ట్లు అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి కండక్ట్ చేస్తారు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26th May వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ అనేది కేటాయించారు. అండ్ 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీకు 30,000 వరకు శాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మీకు ఇది ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. బట్ మీ యొక్క లక్ కనుక బాగుంటే ఇంకా మీకు ఆ కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కాంట్రాక్చువల్ పీరియడ్ అంటే చాలామందికి తెలియదు. ఇందులో మనకి ఎటువంటి మీడియేటర్స్ అయితే ఎవరు ఉండరనమాట. డైరెక్ట్గా మనకి సంస్థ అకౌంట్ నుంచే మన అకౌంట్కి ఏదైతే సాలరీ అమౌంట్ ఉంటుందో అది మనకి డైరెక్ట్గా అయితే పడిపోతుంది అనమాట. సో ఎలిజిబిలిటీ కూడా పెద్దగా ఏమీ లేదు. మినిమం మీరు 65% ఆఫ్ మార్క్స్తో
బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినా ఎలిజిబులే. సో మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కాకపోతే మీకు ఏంటి అంటే ఇక్కడ మనకి ఆఫీస్ వర్క్కి సంబంధించి కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కానీ ఏదైనా సింపుల్గా మీరు బయట ఎక్కడైనా మినిమం 6 months వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. అంటే నార్మల్గా చాలామంది డిగ్రీలు చేసేసి బయట అక్కడిక్కడ వర్క్ చేస్తుంటారు, సిస్టమ్ రిలేటెడ్గా కావచ్చు, బ్యాంకుల్లో కావచ్చు. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ అయితే ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. మీకు బెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఇది ఒక మంచి జాబ్ అనే చెప్పుకోవచ్చు. మీకు బేసిక్ ఎక్సెల్ వచ్చినా పర్వాలేదు, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా కూడా పర్వాలేదు. మీకు ఎటువంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా కూడా సో మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉండాలి. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి ఆ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ అనేది డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు జాబ్కి సంబంధించి కంప్లీట్గా అబౌట్ ది రోల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏముండాలి, మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో సరిపోతుంది. సో ఎస్ఎస్సి మెమో కూడా లేకపోతే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనము క్రియేట్ 1 అని చెప్పేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ 1 పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి వస్తుంది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో దానితోటి ఇక్కడ మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఆ యొక్క అకౌంట్ త్రూగా అయితే లాగిన్ అయితే సైన్ ఇన్ అయితే అయిపోవాలన్నమాట. సో సైన్ ఇన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి వెరిఫికేషన్ ఈమెయిల్ సెంట్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఎప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేసి మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో దానిపైన సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఆ యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో మీరు నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న జాబ్స్ అనేవి చూపిస్తుంది. డైరెక్ట్ ఇక్కడ మీరు ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు పైన అప్లై నౌ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పెట్టేసి ఓకే పైన క్లిక్ చేసి సో మీరు మిగతా డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఏదైతే మనకి ఉన్నాయో సో మీ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఫైనల్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. ప్రతి ఒక్కరు అప్లై ఫీజు లేదు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.